హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా నిన్న ఏంటంటే మనకి జనవరి ఫస్ట్కి అడవిడిగా ఉంటుంది కదండి. అవన్నీ అయితే అక్కడే వదిలేసి సదరకుండా అయితే నిన్న వెళ్ళిపోయాము. మనం అడవిడిగా బయలుదేరి వెళ్ళిపోయామండి. ఇంక ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఇవన్నీ చదువుకుని ఇంక ఇల్లు గట్ట శుభ్రం చేసుకుని ఇంక ఇప్పుడైతే వంట అయితే చేసుకోవాలండి. చూడండి, ఇవన్నీ అక్కడ పెట్టేసాను. మనకి ఇంటికాడ పొద్దుంత వాళ్ళు పని చేసినా కానీ ఇంటికాడ మనకి ఏదో పని అయితే ఉంటూనే ఉంటుందండి. కానీ మనం ఇంటికాడ ఉంటున్నాం ఖాళీగా అనుకుంటారు. కానీ మనకు పొద్దుంత మాలు వంట చేసిన కాడ నుంచి బట్టలు ఉతికే కాడ నుంచి చదువుకునే కాడ నుంచి అయితే మనకు పనులు అయితే చాలా ఉంటాయండి. మనం పొద్దుంత మాలు చేసిన పనులు అయితే తెలియవండి. అందరూ ఇళ్ళ కాడ ఉంటున్నారు కదా అనుకుంటారు. ఇప్పుడు చూడండి, మనకి గది అనేది ఎంత నీట్గా ఉందో. మనం ఏదైనా శుభ్రం చేసుకుంటేనే నీట్గా ఉంటాయి. మనం ఎక్కడ పాడేస్తే అసలు నీట్గా అనేది ఉండదు. ఇంకా నిన్న అడవుల్లో నేనైతే ఎక్కడే పాడేసేసాను కదండి. చాలా చిరాకుగా ఉండి ఇంకా ఈ రూమ్ చూడండి. ఈ రూమ్ అయితే చాలా గందరగోళంగా అయితే ఉంది. మా అబ్బాయి అయితే ఇక్కడ కూర్చుని చల్ల అయితే చూసుకుంటున్నాడు. నేను ఇప్పుడు శుభ్రం చేస్తున్నానని బయటకైతే లేచి వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడు ఈ రూమ్ అయితే శుభ్రం చేయాలి. ఇదిగోండి, ఆయన అయితే ఇంటి దగ్గరే ఉన్నారండి. నిన్నైతే ఇక జనవరి ఫస్ట్ చేసుకుని పిల్లలైతే అందించే పిల్లలైతే ఇంటికాడే ఉన్నారు. రానన్నారు ఈరోజు. ఇంకా ఆయన కూడా ఇంటికాడే ఉన్నాడండి. ఇంక ఇప్పుడు ఎక్కడికో బయటికి పని మీద అయితే బయలుదేరుతున్నారండి వెళ్తాకే. ఇంకా నాకైతే పని అంతా అయిపోయిన తర్వాత వంట అయితే చేసుకోవాలండి. మేము పొద్దున్నే టిఫిన్ అయితే చేసేసాము. ఇదిగోండి, ఈ రూమ్ కూడా నీట్గా చేసేసాను. చూడండి ఎలాగుందో. ఫస్ట్ రూమ్కి డోర్ వేసేసాను. ఈ రూమ్ కూడా శుభ్రంగా తుడిచేసి అన్నీ ఎక్కడే సదిరేసుకున్నాను. ఇంక ఇదిగోండి మూడో రూము. ఇంక ఇప్పుడు ఈ రూమ్ అయితే సదిరేసి శుభ్రంగా తుడుతాను. చూడండి ఇదిగోండి మూడో గది కూడా శుభ్రం అయిపోయింది. ఇంకా నేను ఇల్లు శుభ్రం చేసుకుంటూ మా ఇల్లు ఎలా ఉంటుందో కూడా మీకు చూపించేసినట్టే. చూడండి, మా ఇల్లు అయితే ఇలా ఉంటుందండి. ఇప్పుడు నేను తుడిసే సందు అయితే మా సందు అండి. ఇంకా మనకి కిటికీలు కనిపిస్తున్నాయి కదండి. కిటికీలు కనిపించేది అయితే మా మరిది గారు వాళ్ళ పోర్షన్ అండి. మాకు మధ్యలో మాకు ఈ సందు ఉంటుందండి. ఆ సందు నుంచి ఎదురుకొచ్చేస్తే మాకు వంటగది అండి. ఇంకా పోర్షన్ వాళ్ళది, ఇటు పోర్షన్ మాదండి. మాకు 3 రూములు, ఒక వంటగది, ఈ సందు ఉందండి. ఎదురుగా మనం వాషింగ్ మెషిన్ పెట్టుకున్న కాడేమో కొంచెం
అవి బాత్రూమ్ అవి వచ్చినాయండి. చెంతేనండి మా ఇల్లు. మేము 1.5 భూమిలోనైతే ఇలా కట్టుకున్నామండి. ఈ సందు కూడా నేను శుభ్రంగా అయితే ఊడ్చేసుకున్నాను. వంటగది సందు ఎలా ఉంటుందండి పొడవుగా. ఇప్పుడు మీకు సందు కూడా నేను చూపిస్తాను చూడండి, ఎలా శుభ్రంగా ఊడ్చేసుకున్నాను. నేను ఇల్లంతా శుభ్రం చేసుకుంటూ మా ఇల్లు ఎలా ఉంటుంది అయితే మీకైతే చూపించేసానండి. ఇది ఫస్ట్ రూమ్ అండి మాది. నేను ఇంటి పనులతో పాటు మా ఇల్లు కూడా మీకు ఎలా ఉంటుందో చూపించేస్తున్నాను చూడండి. ఇది రెండో రూమ్ అండి, మధ్య రూము. మాకు 3 రూములు ఉన్నాయండి. మా అబ్బాయి అయితే 3 రూముల్లో 3 కలర్స్ అయితే వేయించాడండి. గోళ్ళకి రాయల్ పెయింట్ వేయించాడండి. ఈ మధ్యలో రూమ్ నుంచి ఇలా వెళ్ళిపోతే సందులో ఒక సందు అయితే ఉంది. ఆ సందు అంటే వెళ్ళిపోతే వంటగది ఉంటుందండి మాకు. ఇదిగోండి చివరి గది. చివరి గది అయితే పెద్ద గది అండి. ఇదిగోండి రాయల్ పెయింట్ వేయించాడు. ఈ గదికి కూడా 3 గదులకి 3 కలర్స్ అయితే వేయించాడండి. ఇటే పక్కన పింక్ గోడ కనపడేది, ఆ టేపుకి మా మరిది గారు వాళ్ళ పోర్షన్ అండి. ఈ టేపు లైట్ కలర్ గోడ కనపడేది మా పోర్షన్ అండి. ఈ రెండిట్లో మధ్యలో నుంచి వెళ్ళిపోతే మాకు వంటగది అయితే ఉందండి. ఇదిగోండి వంటగది. ఇదేమో సందు అండి. సందు అంటే వచ్చేస్తే మనకు వంటగది వద్దండి. ఇదిగోండి. ఇంకా గ్యాస్ పొయ్యి అయితే నేను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకుంటానండి. ఎందుకంటే నేను వంట అయినప్పుడే ఇక్కడ నేను అన్నం కుండలు గట్ట పట్టిపోతానండి. అందుకు నాకు గ్యాస్ పొయ్యి ఎప్పుడు శుభ్రంగానే ఉంటుంది. ఇదిగోండి ఎంగిలి గిన్నెలు అయితే కడుక్కోవాలి. ఇదిగోండి వంటగది. ఇంక వంటగదిలో స్టీల్ సామానం గట్ట మనం వాడుకునేవన్నీ పెట్టుకుంటానండి. ఎర్రలోను గట్ట పెట్టుకుంటాను. కారాలు, ఉప్పులు, వంటకు సంబంధించినవన్నీ ఈ వంటగదిలోనైతే పెట్టేసుకుంటాను. ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే ఉంటుందండి. కూరగాయలు గట్ట పెట్టుకుంటాను కదా, అందుకని. ఇల్లు ఎలా ఉంటుందో మీకు చూపించేసానండి. ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటే ఇక్కడైతే కూరగాయలు పెట్టుకుంటానండి. ఇదిగోండి బియ్యం. ఇంకా ఇప్పుడైతే కుండలతో వేసుకుంటూ వంట అయితే చేసేసుకుంటాను. ఇంకా మీకు మా ఇల్లు అంతా శుభ్రం చేసుకుంటూ మా ఇల్లు కూడా చూపించేసాను కదండి. ఇంకా వంట చేసేసుకుంటాను ఇప్పుడు. ఇంకా గిన్నెలో అన్నం అయితే అయిపోయిందండి. అన్నం అయితే ఉడికిపోతుంది చూడండి.
గిన్నె అయితే తోమేసి ఇక్కడ బార్లు ఇచ్చేసాను. ఇంకా నా పని అంతా అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడైతే బట్టలు అయితే ఉతుక్కుంటాను. మిషన్లో బట్టలు అయితే వేసేసుకుంటున్నానండి.